హాయ్ ఫ్రెండ్స్, ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. గండికోట. ఈ గండికోట వచ్చేసి మనకు కడప డిస్టిక్ లో ఉంటది. మీరు ఆల్రెడీ మన ఎన్టీ రామారావు గారి సినిమా గండికోట రహస్యం అనే ఒక సినిమా గురించి వినుంటారు. ఆ కోటలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. అవి ఇప్పటికీ కూడా ఎవ్వరు ఛేదించలేనటువంటి రహస్యాలు. సో మనకు ఆ రహస్యాలతో అయితే సంబంధం లేదు. ప్రజెంట్ అయితే అక్కడ ఇప్పుడు మంచి టూరిస్ట్ స్పాట్ అయింది అది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ మనకి ఏమున్నాయి, ఏమేమి చేయొచ్చు, ఆ కోట ఏంటి, ఆ కోటను ఎలా కట్టినారు, ఆ రాళ్ళు ఎట్లుంటాయి, ఆ రాతి కొండలు ఎట్లుంటాయి, ఆ చెరువు ఎట్లుంటది, ఆ నీరు ఎట్లా పారుతూ ఉంటది, కొన్ని మనకు తెలిసినవి మీకు చెప్తా నేను. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు తెలిసినవి చెప్తా. అండ్ అక్కడ ఉన్న అడ్వెంచర్స్ కొన్ని ఉన్నాయి మన గండికోటలో. అది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తా. మనం కూడా ఒకసారి ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే మన ఈ గండికోట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అయితే రెగ్యులర్ గా పోతూ ఉంటారు. సో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, కోస్తా ఇటు సైడ్ మన విజయనగరం జిల్లాల్లో ఉన్న వాళ్ళకి తెలియదు దీని గురించి. తొందరగా రెడీ కదా స్వామి, షూటింగ్ టైం ఇది. పోదామా? కాదునా, ఏం చెట్టు వాడుతున్నావు స్వామి నువ్వు? నీ దగ్గర కూర్చుంటే వాసన అదిరిపోతాడా? అట్టా చెట్టు నేను కూడా కొందామని ఆ ఇంటర్నెట్ లో చూసినా కానీ దొరకడం లేదునా. ఇది ఏడ దొరుకుతుందో దీని గురించి ఇప్పుడు చెప్తాను సందీప్. ఇప్పుడు మనం గండికోటలో పోతున్నాం కదా. అవునా? అక్కడికి ఫారెన్ గర్ల్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. సో నువ్వు పటాయించాలి అనుకుంటావు కదా. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, మంచి పర్ఫ్యూమ్ కొట్టుకుంటే అలా పడిపోతావు. అవును. సో నా దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది. అదేంటంటే ఇది 5 ప్రోడక్ట్. దీని గురించి తెలుసు కదా? నాకెందుకు తెలీదు, నువ్వు లేనప్పుడు నేనే కదా కొట్టుకునేది. కొడక్క పర్ఫ్యూమ్ అంతా అయిపోయింది నువ్వేనా? అంతే కదా. సర్లే, ఇది 100% వేగన్, డెర్మటాలజికల్లీ సర్టిఫైడ్. అండ్ ఇది మెన్స్ కి సెల్ఫ్ కేర్ ప్రోడక్ట్ అనమాట. మరి 2 ఎందుకు ఉన్నాయనయ్యా? 2 చెప్తా. సో ఇది 5 బ్లాక్. ఇది నేను ఎప్పుడు వాడతానంటే అకేషనల్ గా మనం బయటికి పోయినప్పుడు ఎక్కడన్నా జస్ట్ పార్టీలకి, ఫంక్షన్ అక్కడికి నైట్ టైం పబ్స్, నేను పబ్స్ గోన్ కానీ వాడుతూ ఉంటారు ఎక్కువ. సో నైట్ టైం నేను బైక్ రైడ్ పోయినప్పుడు అక్కడ పోయినప్పుడు ఇది వాడుతూ ఉంటా. అండ్ ఇంకోటి ఇది ఏంటంటే ఇది 5 సోషల్. ఇది మనం షూటింగ్ చేస్తూ ఉంటాయి కదా. సో షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఇది చాలా బాగుంటది అండ్ చాలా క్లాసీగా ఉంటది. సో ఇది 5 సోషల్, అది 5 బ్లాక్ అనమాట. ఈ 5 బ్లాక్ లో సిచువన్ పేపర్, ఇండియన్ ఆడ్ మరియు లెదర్ ఉన్నాయి. అండ్ ఈ 5 సోషల్ విషయానికి వస్తే ఇందులో మింట్, మ్యాండరిన్ ఆరెంజ్, నెరోలి ఉన్నాయి. ఓకే. అండ్ నేను ఇవే ఎందుకు వాడతానంటే అంత ఈజీగా స్మెల్ పోతుంది, అంటే చాలా షేప్ ఉంటుంది. అది మనకు ఒక ప్లస్ పాయింట్. అండ్ ఇంకోటి ఇవి మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రాలు మనకు దొరుకుతాయి. లేదంటే ఇది www.5life.com లో దొరుకుతాయి. అందులో మీకు ఏంటంటే మనకి డిస్కౌంట్స్ కూడా వస్తాయి. ఏంది నా నోరు తిరిగిన పేర్లు అన్ని చెప్తాడావా? ఎక్కువ రేట్ ఉంటదేమన్నా? రేట్ ఏమి ఎక్కువ లేదా, రీజనబుల్. 5 బ్లాక్ వచ్చేసి మనకి 1350 రూపీస్ పడుతుంది. అవునా? అండ్ 5 సోషల్ వచ్చేసి మనకు 750 పడుతుంది. అంతేనా? అయితే నేను కూడా 2 కొనుక్కుంటాను. కొనుక్కో, డబ్బులు అని అడగదురా, నీ డబ్బులతో కొనుక్కో. సరేనా? సో ఇప్పుడు లేట్ ఎందుకు, దీనిలో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి కొనేసుకోండి, వాడేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, సెంటు కొట్టుకొని గండికోటలో పోదాం. సందీప్, సెంటు కొట్టేసుకున్నాం, స్మెల్ అదిరిపోయింది, గండికోటలో పోదాం. అమ్మాయిలందరూ నాకే పడాలా. సో మీకు నేను దీని గురించి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు చూపిస్తా. సో మనమైతే మన జర్నీ స్టార్ట్ అయిపోయింది విత్ ఒక విలేజ్ విహారీ టీమ్. అంతేకాకుండా మనతో పాటు బాబురావు, ముషాయిలే కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి ఏంద్రా అది? చలి పెడుతుంది, నాకు ఏం చేయాలి? రగ్గప్పుకునే ఎంత పెద్ద పిలుచుకోపోతా. చలి పెడుతుంది తీరా ఏం కాదు. సరే, ఇంకోటి మీకు ఆల్రెడీ ఇప్పుడు గండికోట గురించి చెప్పినా కదా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆ గండికోట నుంచి సొరంగాలు చాలా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క కోటకు ఉంటాయి, కానీ ఈ గండికోటకున్న సొరంగాలు చాలా పెద్దవి. అంటే అంతకు ముందు గండికోట మీద వేరే వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు ఆ రాజుని ఆ స్వరంగం మార్గం నుంచి తప్పించినారని చెప్పి ఒక చరిత్ర చెప్తా ఉంది. ఇంకోటి ఆ రాజుకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ స్వరంగం గుండా ఒక పెద్ద మంచం, ఆ మంచం తోటి ఆ స్వరంగంలో నుంచి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపించే వాళ్ళు. వేరే ఊరికి దూర ప్రాంతాలకు తీసుకెళ్లి, అంటే బయట నుంచి తీసుకెళ్తే శత్రువులు దాడి చేస్తారు అని చెప్పి ఆ స్వరంగ మార్గం గుండా ఆయన మంచం మీద ఎత్తుకొని ట్రీట్మెంట్ చేయించే వాళ్ళంట. అంటే ఇది వరకు మన గండికోటకు వెళ్తే అక్కడ అంటే చరిత్రకారులు కొంతమంది ఉంటారు, అక్కడ తెలిసిన వాళ్ళు చెప్పినారు. అవి కూడా సొరంగ మార్గం కూడా చూపిస్తా. అండ్ మనకు గండికోటలో ఒక 2 గుళ్ళు, ఒక మసీదు, ఒక కోనేరు, ఇవన్నీ మనకు దర్శనం ఇస్తాయి. దాంట్లో ఏంటంటే ఆ కోనేరులో ఒకప్పుడు యుద్ధాలు చేసి వచ్చి దాంట్లో కత్తులు కడిగేటోళ్ళంట. అండ్ ఆ పక్క మాధవరాయ టెంపుల్. ఇప్పుడు మనం సాహసం సినిమా చూసి ఉంటాం. సాహసం సినిమాలో ఒక గుళ్ళోకి వెళ్ళి
ఆ బావిలోకి లోపలికి వెళ్తారు చూసినావా, అదే మాధవరాయ టెంపుల్. చిన్నపాటి సెటప్ వేసినారు. అటు పక్క వేరే ఏదో ఒక టెంపుల్ ఉంటది, అది చిన్నప్పుడు పోయినాం కానీ ఇప్పుడు మనకు ఆ టెంపుల్ ఏదో మనకు ఐడియా లేదు. అండ్ ఇంకోటి ఆ కొండని చీల్చుకుంటా ఒక చెరువు ఉంటది మధ్యలో గండికోటకు సంబంధించి. ఆ చెరువు ఎందుకంటే ఆ కోటలోకి శత్రువులు రాకుండా ఆ నీరు వాడుతూ ఉంటది ఆ మధ్యలో. ఆ నీళ్ళల్లో అప్పట్లో ఆ రాజులు ముసళ్ళని పెంచేవాళ్ళంట. ఎవడన్నా శత్రువు ఆ నీళ్ళలో దిగితే అన్నీ వేసి కొరక మెత్తగా నలుసుకుంటాయి అట్టే. సరే ఇప్పుడు మొత్తానికి అయితే మనం గండికోట పోదాం, ఆడేంది పరిస్థితి అనేది చూద్దాం. సరే లెట్స్ గో టు గండికోట. పొద్దున్నే టీ తాగకుండా టీవీలు లేకోకుండా ఈడ సూర్యుడు వస్తాడని చెప్పి వచ్చినాం. ఆ మనిషి ఏమో ఇంకా రాలే. టైం ఏమో 7 అవుతుంది. ఇంకా మేమే లొకేషన్ 7 గంటలకు ఉంటామే. ఈ మంచి సూర్యుడు ఇంకా రాలే. ఆయన వీకెండ్లు ఏముంటాయి 2-3 టెంట్లు ఉంటాయి అనుకునే. నేనేమో పని పాట లేకుండా ఇంతమంది ఉండరా? మళ్ళీ ఎన్ని టెంట్లు చూడు, ఇంతమంది ఉండాలి ఈ టెంట్లలో. ఉండరా లేకపోతే ఊరికే గాలి పట్టి పెట్టినారు? ఇగో వెనకలు అయితే మన కోట కనిపిస్తుంది. అంటే మనం రెగ్యులర్గా వస్తూ ఉంటాం కానీ ఎప్పుడు వీడియో చేయలే. అండ్ మనల కోసం వీడియో చేస్తున్నా. అండ్ ఈ టెంట్లు కూడా బాగున్నాయి. రాత్రి ఇట్లాంటి ప్లాన్ చేద్దాం ఒకటి. చేద్దాం. నువ్వు మంచి రాత్రి ఏం చేస్తావు అంటే తుమ్మ ముద్దులు, యాప ముద్దులు ఏడన్నా ఆడ ఉంటాయి హోటల్ కాడ ఉంటాయి. సైలెంట్ వెనక నుంచి పోయి 4 ముద్దులు ఎత్తుకుంటారా. సలిమంట ఫైర్ క్యాంప్ అంటారు దాన్ని. ఫైర్ క్యాంప్ ఊరుకున్నాను. సలిమంట అని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఫైర్ క్యాంప్. ఫైర్ క్యాంప్ అంటే సింపుల్ గా నైస్ వర్డ్ ఫైర్ క్యాంప్. నాకు తెలియదు సలిమంట. సరే టెంట్ వేసుకుని సలిమంట వేసుకుందాం రాత్రి. సలిమంట వేసుకుని కాపుకుందాం. సరేనా? అర్థమైంది కదా? ఇదో ఇటు చూస్తా అంటే మొత్తం ఇదో ఏం చెరువు అది? చేపల చెరువు. పెన్నా నది అంటారు దాన్ని. సో ఇప్పుడు ఏంటంటే ఇటు పక్క మనం డ్రోన్ ఎగరేద్దామంటే మొత్తం ఫాగ్ చుట్టుకున్నది కాబట్టి మనకు అది కనపడదు. బేసిక్ గా ఇది గండికోట. కొంచెం ముందుకు పోతే అక్కడ మర్యాద రావణ షూటింగ్ క్లైమాక్స్ లో బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది చూసినారా, దుంకుతారు బ్రిడ్జ్ లో. వెనకాల కోట. ఇవన్నీ టెంట్లు వేసుకున్నారు. రాత్రి మొత్తం నిప్పులు కాల్చుకుని పండుకున్నారు. ఇప్పుడు మనకేందంటే కొంచెం ఆ మంచి సూర్యుడు 7-7:30 కూడా ఇంకా రాడేంద్రా. ఏమో బలిగినట్టున్నాడు ఈ రోజు. ఇక మీకైతే ఇప్పుడు వచ్చినాం కాబట్టి అటు గండికోట ఉంటే గండికోట ముందర లెఫ్ట్ సైడ్ లో ఫ్రీకౌట్ క్యాంపింగ్ జోన్ అని ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ క్యాంపింగ్ వేసుకోండి, అదిరిపోద్ది. దాని తర్వాత ఇక్కడ అడ్వెంచర్లు కూడా ఉన్నాయి. అవి రోప్ వేలు ఉన్నాయి. ఈడ చూడు, ఈడ చెప్తాంటే నేను ఏంది ఇంత దూరం తీసుకొచ్చి చెప్తాను. ఆ పక్క చూస్తావేంద్ర నువ్వు? నాకైతుంది. ఏడుంది ఆడ హోటల్? లేదు, బాలాజీ హోటల్ ని పేరు. చాలా మందికి ఏంటంటే స్ట్రైట్ కోటలో పోతా చక్కగా. ఈ పక్క ఇవి క్యాంపులు ఇవన్నీ ఉన్నాయని వరి క్యాంప్ వేసుకోవచ్చు. టెంట్ జోన్ ఉందని తెలుసు. కాదు, ఈ కోటలో నుంచి మా ఊరికి సొరంగ మార్గం ఉండదంట. ఈడ దూరం ఆడ వెళ్తా నేను. అయితే మధ్యాహ్నం షాడీలు కడగాకు. ఊరు పోతా అంటే సొరంగం నుంచి నడుచుకుంటా పో. చిన్నగా వదిలేదు ఛార్జీలకి. పోరా, మీ ఊరికి ఉంది కదా సొరంగము. ఆ సొరంగంలో పోయి మీ ఊరికి ఉన్నాయట. డబ్బులు ఏమన్నా? ఏం లేవు కదా. సొరంగంలే, ఇంకా బస్ ఛార్జీలు కూడా అవసరం లే నీకు. అది ఇప్పుడైతే మీకు టెంట్లు డ్రోన్ షాట్లు చూపిస్తా. తర్వాత కోట డ్రోన్ షాట్లు తీసుకుందాం. మరి వీడియో స్టార్ట్ చేద్దామా? అంటే ఇంకా స్టార్ట్ చేయలేదా? ఇప్పుడు మనం వెళ్ళే ద్వారం ఏంటంటే గండికోట మెయిన్ ద్వారం అన్నమాట. అప్పట్లో దాన్ని ఉక్కుతో తయారు చేయడం జరిగింది. ఈ కోట ద్వారాన్ని దాటడం చాలా కష్టం. చిన్న డ్యామేజ్ అయింది కాబట్టి అడ్డుగా అంటే చాలా పెద్దగా ఉంది. మనకి ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది వీడియోలో. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే గండికోట మనకు కడప జిల్లా జమ్మలమడుగు దగ్గరలో ఉంటుంది. మంచి ప్రకృతి, మంచి వాతావరణం, చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మనం కోట లోపలికి పోతా ఉంటే మనకు మొత్తం ఏ కోట అయినా కూడా మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఇలా రూట్ స్ట్రైట్గా ఉండదు. ఎందుకంటే శత్రువులు సడన్గా దాడి చేసినప్పుడు చిన్న వ్యూహం ఉంటుంది అనమాట. దాక్కొని ఆ పైన నించుని గోడలపై నుంచి బాణాలతో దాడి చేస్తారు. సో ఇంకా కోట లోపలికి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ మర్యాద రామన్న, తర్వాత రాధేశ్యామ్, తర్వాత రహస్యం షూటింగ్లు జరిగాయి. మర్యాద రామన్న సినిమాలు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్చ్ మనకు కనిపిస్తుంది. ఆర్చ్ లాగా సంథింగ్ ఏదో కట్టడం ఉంది ఇక్కడ, ఇది మనకు కనిపిస్తుంది. ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోతే మనకు రైట్ సైడ్లో జుమా మజీద్, పెద్ద మజీద్, లెఫ్ట్ సైడ్లో చిన్న మజీద్ అనమాట. అప్పట్లో అక్కడ రాజులు నమాజ్ చేసుకునేవాళ్ళు, ఇక్కడ సైనికులు నమాజ్ చేసుకునేవాళ్ళు. సో అండ్ మనం లెఫ్ట్ తీసుకుని వెళ్తే మనకు మాధవరాయ టెంపుల్ వస్తుంది. ఏదైతే సైరా నరసింహారెడ్డి సినిమాలో స్టార్టింగ్ ఒక గుడి ఉంటుందో
ఆ గుడి మనకు సినిమాలో చూస్తామో అదే మాధవరాయ టెంపుల్. దాన్ని వాళ్ళు గ్రాఫిక్స్లో సెట్ చేయడం జరిగింది. ఆ ఒరిజినల్ టెంపుల్ మీకు చూపిస్తాను. బేసిక్గా మనకి అప్పటి పాత కాలం గుడి అనమాట. ఇక్కడ విగ్రహం అయితే లేదు, విగ్రహం వేరే ఊర్లో ఉంది. ఇక్కడ మనం ఈ రాతి గోడలు కూడా చాలా స్ట్రాంగ్, ఒకటే రాయికి ఒకటే అంటే ఒక పెద్ద రాయికి చెక్కినటువంటి శిల్పాలు, ఒకటే బండ. కొన్ని అయితే మన సాహసం సినిమాలో కూడా మీరు ఇది చూడొచ్చు గుడి. ఇక్కడంతా ఒకప్పుడు కట్టినప్పుడు ఎట్లయితే ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉన్నది. కొన్ని అయితే చెక్కు చెదరకుండా యాజ్ ఇట్ ఈజ్ ఒకప్పుడు ఎలా కట్టారో అట్లే ఉన్నాయి. ఇది గుడి లోపల గర్భగుడి, కానీ ఇక్కడ విగ్రహం లేదు. ఇక్కడ విగ్రహం తీసుకెళ్ళి వేరే ఊర్లో పెట్టేసినారంట. మరి దానికి కారణం ఏందో మనకు తెలియదు. ఇదంతా చెక్కిన వాళ్ళు ఎవరో చేసిన వాళ్ళు ఎవరో కూడా తెలీదు. బా ఇక్కడ కనుక విగ్రహం ఉండింటే ఇది మరో పెద్ద పుణ్యక్షేత్రం అయ్యేది. ఇదే అనుకుంటాం భజనాలు చేసుకుని. ఏదో పెద్ద గుడి అప్పట్లో. ఇక విగ్రహం అంటే ఇది పెద్ద పుణ్యక్షేత్రం అయిండు. A few moments later. ఎండ ఎక్కువైంది కాబట్టి టక్కర దొంగ టోపీ పెట్టిన. ఈ వెనక కనిపిస్తుంది మనకి స్విమ్మింగ్ పూల్. కొంచెం కెమెరా పైకి లేపితే కనిపిస్తుంది. ఇది స్విమ్మింగ్ పూల్ కాదు, దీన్ని కత్తుల కోనేరు అంటారు. ఒకప్పుడు యుద్ధానికి పోయి వచ్చి బాగా నరికి ఆ రక్తపు కత్తుల్ని దీంట్లో కడిగేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు కత్తులు తెచ్చి కడిగేటోళ్ళు, అందుకు దీనికి కత్తుల కోనేరు అని చెప్పి పేరు వచ్చింది. కొంచెం ఇంప్రూవైజేషన్ చేసి దీన్ని లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగాలేకుండా ఉండే. ఇంకోటి కొంచెం అటు తీసుకుంటే అటు చిన్న మజీద్ అనమాట. చిన్న మజీద్ అంటే ఇందులో మెయిన్ అందరూ పెద్ద మజీద్ చిన్న మజీద్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే చిన్నోళ్ళు అంటే సైనికుల్లో ఎవరైనా ఇక్కడ నమాజ్ చేసుకుంటూ ఉంటారు, అక్కడ ఫుల్ అయిపోయిన వాళ్ళు. ఇది పెద్ద మజీద్ అనమాట. పెద్ద మజీద్ మాక్సిమం ఫ్రైడే అంటే ఇక్కడ నమాజ్ చేసేటోళ్ళు నవాబులు, జుమ్మా మజీద్ అంటారు. ఫుల్ అయిపోతే ఇక్కడ చేసేటోళ్ళు. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడు మనం ఈ మజీద్లో పోదాం. ఇంతకుముందు దీన్ని శ్రీకృష్ణదేవరాయల కాలం కంటే ముందు, నవాబుల కంటే ముందు ఈ గండికోట కట్టడం జరిగింది. కట్టించిన తర్వాత ఏమైందంటే తర్వాత కాలక్రమేణా నవాబుల హయాం ఏదైతే వచ్చిందో అప్పుడు దీన్ని నవాబులు ఆక్రమించుకోవడం జరిగింది. నవాబులు కాబట్టి చాలా మంది ఆక్రమించుకున్నారు. అంటే ఈ కోట మీద చాలా మంది కన్ను ఉంది. దీని ఆర్కిటెక్ట్ డిజైన్ అట్లా ఉంటుంది, టాప్ లో హైట్ లో ఉంటది. ఆల్రెడీ మన ఆల్రెడీ అయిపోయింది అంతా చెప్పాను కాబట్టి కన్ను ఉందంటే తెచ్చుకుంటా పోయి కోట మీద ఎప్పటి నుంచో కన్ను ఉంది నాకు. అదనమాట మ్యాటర్. చాలా మంది దీన్ని ఈ కోటను అంటే కట్టింది ఎవడో ఆక్రమించుకుంది ఎవడో. దీనికి మొత్తం చుట్టూ మన ఈ కోట చుట్టూ తీసుకుంటే మొత్తం మనకు 10 మైళ్ళ విస్తీర్ణం, అంటే 10 మైళ్ళ దూరం ఉంటుంది కోట చుట్టూ. మనది అంటే దగ్గర 10 కిలోమీటర్ల పైన వస్తుంది. నర్సలేం అండ్ అన్ని ఈ కోటకు 4 దిక్కుల బురుజులు ఉంటాయి. బురుజులు ఎందుకంటే ఎక్కి ఆ మూలకి ఇట్లా ఎక్కువ సైనికులు ఎక్కి చూడడానికి ఆ బురుజులు, అటు పక్కకు బురుజు ఉంటుంది, ఇటు పక్క బురుజు. ఆ బురుజు ఎక్కి చూస్తే శత్రువులు వస్తున్నారా లేదా మొత్తం ఇవన్నీ మీరు తెలుసుకోరు. నువ్వు కూడా తెలుసుకోవాలా. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్పడానికి ఉపయోగపడతాయి. అదే మళ్ళీ మీరు తెలుసుకుంటారని చెప్తానని. ఇంకా ఇప్పుడు మసీదులోకి వెళ్ళి మసీదుని చూసేసి తర్వాత వీలైతే ఒక 2 డ్రోన్ షాట్లు వేసి అట్లా తిప్పి గాల్లో. చాలా పెద్ద మసీద్ ఇది. బేసిక్ గా ఈ పిల్లకాయలు దీన్ని ఇలా ఆల్రెడీ గండి కూడా చాలా సార్లు వచ్చాం, కానీ దీని చరిత్ర తెలుసుకోలేకపోయా. అందుకే నేను చరిత్ర చెప్పడానికి వచ్చి ఇదే మనకు కనిపించే మసీదు. దీన్ని జుమా మసీద్ అంటారు.
అప్పట్లో మా నవాబులు ఆక్రమించుకున్నప్పుడు దాని తర్వాత అంతకుముందు వేరే హిందూ దేవాలయాలు ఉండే. ఇది అంటే 1300 ఇలాంటి శ్రీకృష్ణ దేవరాయల కాలం కంటే ముందు కట్టించారంట ఈ కోటని. దాని తర్వాత చాలా మంది రాజుల చేతులు చేరి నవాబుల చేతికి వచ్చిన తర్వాత మసీదు కట్టించుకున్నారు వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత మన ఫిరంగిలో చూపిస్తాం మీకు. 1800 సంవత్సరం ఇది ఇక్కడ మనకు కనిపించిందేమో ధాన్యాగారం. అంటే అప్పట్లో మొత్తం రాజ్యంలో చాలా మంది రాజులు గీజులు వాళ్ళందరూ ఉండేవాళ్ళు కదా. వాళ్ళకి ఫుడ్కి బియ్యము వడ్లు అవన్నీ ఏదైతే తిండి సామాగ్రి అవన్నీ వేసి దీంట్లో భద్రపరిచేటోళ్ళు అనమాట. ఇది మన 1800 శతాబ్దం తర్వాత 1800 శతాబ్దంలో 1900 శతాబ్దంలో వాడినటువంటి ఫిరంగి ఇది ఒరిజినల్ ఫిరంగి. దీంట్లో ఇట్లాంటి ఫిరంగిలో పెట్టి గుండు పెట్టి కొడితే ఎంత పెద్ద కోట గోడలైనా కూడా పిండి అవుతాయి. ఇట్లాంటి రాళ్ళు నిలబడవు. అట్లాంటి ఫిరంగి గుండ్లు పెట్టి ఏమైతే రాదో ఇందులో మందు కుక్కుతారు. ఫుల్గా మంది కుక్కి గుండేస్తారు. దీంట్లో కొడితే ఎంత పెద్ద కోట గోడైనా పగలాల్సిందే. సో ఆ క్రమంలో వచ్చి ఇక్కడ పడింది ఇది కూడా పగిలిపోయింది. ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసిన చాలా నీట్గా ఉంది లోపల. అంటే ఎట్లాంటి డ్యామేజ్ జరగలే, చాలా నీట్గా. దీని పైకి కూడా ఎక్కచ్చు, మెట్లు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ వేరే దగ్గర నుంచి శత్రువులు దండయాత్రకు వచ్చినారు. సో వాళ్ళని చంపాలని చెప్పి ఎట్లా ప్లాన్ చేసి కొట్టేటోళ్ళు అంటే, ఇప్పుడు సపోజ్ శత్రువులు వస్తున్నారు వాళ్ళని ఎట్లా అడ్డుకునేటోళ్ళు. ఇప్పుడు నువ్వు శత్రువు, నేను ఈ రాజ్యానికి సంబంధించిన నేను భటుని, ఈడో భటుని అనమాట. నువ్వు శత్రువు ఒకసారి పైకి వస్తున్నావు, ఎట్లా ఎదుర్కొనేటోళ్ళు రా ఇట్లా ఏంది నిజంగానే కొట్టి పడేస్తున్నావు? ఇట్లా ఎదుర్కొనేటోళ్ళు అప్పట్లో సైన్యం. నేను రాజు ఉంటా, నువ్వు శత్రువు ఉండు. సరే ఇప్పుడు నువ్వు ఇక్కడ పట్టు రా, నేను శత్రువుని వేరే దేశం నుంచి వస్తానా. ఇప్పుడు ఎట్లా శత్రువులు రాజ్యంలో ఎదుర్కొనేటోళ్ళు ఇట్లా శత్రువులు వచ్చి రాజ్యంలోనే బట్టలు ఎదుర్కొనేటోళ్ళు. నేను రాజు, నువ్వు శత్రువు, నేను కొట్టాలా నిన్ను? నేను అప్రమత్తమై నేను కొట్టినా నిన్ను. అట్లా ఇప్పుడు ఇదే ఒకసారి మన విలేజ్ విహారీకి చూపిద్దాం. ఇప్పుడు మన విలేజ్ విహారీ శత్రువు, నేను ఈ రాజ్యాన్ని ఎట్లా ఎదిరించేటోళ్ళు. నువ్వు సంతి నోడు కింది పోరా, నువ్వు ప్రేక్షకుడు కింది పో. ఎట్లా ఎదిరించేటోళ్ళు అప్పట్లో. ఇప్పుడు నేను ఈ రాజ్యంలో బటుని. ఇప్పుడు మన విలేజ్ విహార్ ఏంటంటే శత్రువు, ఎట్లా అప్పట్లో ఎదుర్కొనేటోళ్ళు. నేను ఈ రాజ్యం పట్టుని, మన షాహిద్ వేరే రాజ్యం పట్టుడు దండయాత్రకు వచ్చినారు. ఇప్పుడు ఎట్లా ఎదుర్కొనేటోళ్ళని ఇప్పుడు షాహిద్ చూపిస్తా. నీకు అర్థమైందే కదా, నీకు చేసి అర్థం కాలే, చూసినా అర్థమవుతుందేమో గాడిది కొడుక. ఇప్పుడు షాహిద్ వస్తున్నాడు. ఏమన్నా నమస్తే. నమస్తే నా బాణ, మన పండగ రాకపోతే నువ్వు మసానే అల్లు లేదు, పక్క రాజ్యం ఉంటావు. వారు నీ పాసుగుల మీరేనా వచ్చినాయి దాదా పండగ రాకపోతే పైన ఉన్నాడు బా. ఇట్లా ఎదుర్కొనేటోళ్ళు సందీప్. ఇట్లా చక్కగా పోతే పైన ధాన్యాగారం పైన ఇదో ఇది ధాన్యాగారం. మనకేంటంటే సాయంత్రం ఓపెన్ చేస్తారు, చాలా పెద్దది. వడ్లు బియ్యం బస్తాలు వేసేటోళ్ళు అప్పట్లో ధాన్యాగారం. ఇది సాయంత్రం ఓపెన్ చేశారు. ఇప్పటికీ ఇది నీట్గా ఉంది. దీంట్లో కొంతమంది ఉంటారనుకుంటున్నా నాకు తెలిసి. ఎవరైనా పైకి పోవచ్చు, ఎవరైనా పైనుంచి కింద పడతారని చెప్పి దానికి లాగేసినారు. అంటే మన సేఫ్టీ కోసం. ఇప్పుడు సపోజ్ ఈడ ఉన్నారు భటులు, ఆ నుంచి శత్రువులు వస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు జుమా మస్జిద్, ఇది జుమా మస్జిద్ ఎంట్రన్స్ అనమాట. ఇది కట్టడం చూడరా పొట్లో ఎట్లా కట్టినారు. ఈడ బేసిక్గా ఫస్ట్ నాకు తెలిసి ఇక్కడ ఫస్ట్ షూటింగ్ జరిగింది మర్యాద రామన్న. సునీల్ గారు రాగానే లోపల తీసుకెళ్ళి ఆ పైన డిస్కషన్ ఉంటుంది ఆ పిల్లలతో. ఏం సమే గులోడ్ వేసుకుంటారు, ఇక్కడే షూటింగ్. సో మర్యాద రామన్న కంటే ముందు ఇక్కడ క్రౌడ్ కొంచెం తక్కువ ఉండే జనాలది. ఆఫ్టర్ మర్యాద రామన్న షూట్ దీని డిమాండ్ పెరిగిపోయింది. ఒక గర్వంగా ఒక విషయం చెప్పాలంటే ఏంటంటే, మర్యాద రామన్న షూటింగ్ తర్వాత అదంతా డెవలప్మెంట్ చేసినారు. ఆ మర్యాద రామన్న షూటింగ్ తర్వాత మళ్ళీ సాహసం షూటింగ్ జరగడం, సాహసం షూటింగ్ తర్వాత రాధేశ్యామ్ జరగడం, ఒక షూటింగ్ జరుగుతా ఉంటే ఇంకా ఈ ఏరియా కూడా బాగా షూటింగ్ ప్రసిద్ధి చెందుతుంది. శిథిలావస్థలో ఉన్నటువంటి దీన్ని ఇంత నీట్గా మెయింటెన్స్ కూడా ఒక్క పేపర్ లేదు. సో ఇప్పుడు మస్జిద్లో పోదాం. మన విలేజ్ విహారీ వస్తే రాయలసీమ నీరు, రాయలసీమ నీళ్ళ చిన్న కళ్ళు ఎర్రబడుతున్నాయి. అదే రాత్రి నిద్ర లేక అది ఎర్రబడేది. రాయలసీమ నీళ్ళు వాడితే పౌరుషం ఉంది నా నెలలో. ఎంత చూపి పౌరుషం చూపి. అది పౌరుషం కాదు, క్లోరోఫామ్. క్లోరోఫామా మరి బాగా తాగితే
సందీప్ ఇగో మనకు కనిపించేది జుమా మజీద్. కెమెరా టర్న్. ఇది జుమా మజీద్ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే అప్పట్లోనే రాజులు ఆడ మజీద్ ముందర ఒక చిన్న కుంటలాగా ఉంటుంది, వాటర్ ఫౌంటైన్. దాంట్లో ఏంటంటే అప్పట్లోనే పైపులు వేసి భూమిలో అప్పట్లోనే భూమిలోంచి వాటర్ వచ్చేటివి. అదే అవి పైకి వచ్చేవి అనమాట. అంటే అప్పుడు భూగర్భ జలాలు ఎక్కువ ఉండేవి కదా, సంబంధించి ఒకటి ఏదైనా పెట్టింటారు వాళ్ళు. కాదు నా ఇన్ని వందల సంవత్సరాలు అవుతానే కానీ చెక్కు కూడా చెదరలేదున్నా. ఇగో ఇది భూమిలోంచి వాటర్ వచ్చేవి అప్పట్లో ఫ్రెష్గా. ఆ నుంచా? ఆ నుంచి అది భూమిలోకి ఉంది పైప్ అది. అవునా? ఏమిటి అప్పట్లోనే ఏం టెక్నాలజీ? ఇప్పుడు మనం ఎట్లయితే బోర్లు తవ్వుతున్నామో అదే అనమాట. మనం ఇప్పుడు ఎట్లయితే బోర్లు వేస్తున్నామో అప్పట్లోనే కొన్ని వందల సంవత్సరాల క్రితమో ఇలా బోర్ల యొక్క పైపులు వేసి భూమిలోకి అవి నీళ్ళు వచ్చేటివి అనమాట. ఇక్కడ వజూ చేసుకొని ఇక్కడ నమాజ్ చదువుకునేవాళ్ళు. అది చూడ దాని డిజైన్ ఎట్లుందో మస్జిద్ పైన. అది చూడ అసలు చెక్కు చెదరలే. నా ఈ కాలంలో ఇలాంటి మసీదు కట్టాలంటే మళ్ళా 100 సంవత్సరాలు పడుతుందినా, కానీ ఇంత క్వాలిటీ ఉండదు. అది ఈ మాదిరి జీవకళ ఉట్టి పడద్దు. బేసిక్గా ఈ పైన ఉందా మొత్తం ఈ గోడల పైన అప్పట్లో రాజు సరదాగా కాఫీ టీ తాగకుండా నడిచేటోడు. బాటిల్లో గిట్లు అట్లా పైన కూర్చొని కూడి చేసుకొని సింపుల్గా గాలి తగులుతా అంటే అట్లా కూర్చున్నట్టు ఎక్కితే డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు అందరూ జనాలు వస్తారని చెప్పి ఆ పైకి ఎక్కడానికి పర్మిషన్ లేదు. ఇదేంటంటే పురావస్తు శాఖ మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. సో ఆ పైకి ఎక్కడానికి పర్మిషన్ ఇవ్వరు అనమాట. సో ఇప్పుడు కొన్ని మజీద్ షాట్లు, సినిమాటిక్ షాట్లు ఒకసారి చూద్దాం. ఇక్కడ మజీద్ అయితే చూసినారు కదా. తర్వాత మీకు ఇక్కడ నుంచి ఒక సొరంగం ఉంది. ఈ మజీద్ నుంచి ఒక సొరంగం ఉంది. నాకు తెలిసి నీకు కూడా తెలియదు అనుకుంటా. నీకు కూడా తెలియదు. ఆ సొరంగం చూపిస్తుంది, చాలా పెద్ద సొరంగం. ఇక్కడ నుంచి అది అరే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కడికి ఉందని చెప్పారు అది సొరంగం. ఆ సొరంగం అదే ఆ గేట్లు కట్టినారంటే ఇట్లా దిగాల. ఇగో ఇదే ఇప్పుడు దీంట్లో నీళ్ళు ఊరినట్టు ఉన్నాయి. ఇది సొరంగం, కింద హోల్ ఉంటుంది చూడు, హోల్. ఆ హోల్ సొరంగ మార్గం అనమాట. ఈ సొరంగం ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా ఉందంట. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. మనం ఎప్పుడు పోలే, మనం ఎప్పుడు చూడలే. అప్పుడు ఎట్లా తీసినారో ఒకసారి నింబి చూసి వస్తా. ఆ టెంక్లో పో ఒకసారి పో. గండికోట నుంచి గోల్కొండ కోట దాకా ఉంది సొరంగం. ఇది రాజుల్ని అంటే ఈ దావకుండా వేసుకొని శత్రులు అటాక్ చేస్తారని చెప్పి ఈ సొరంగ మార్గాలు అప్పట్లో నిర్మించుకోవడం జరిగింది. అదనమాట. ఇవన్నీ చూడు కట్టడాలు ఎట్లున్నాయి. ఇటా నడుచుకుంటూ పోతే ఇట్లాంటివి ఒక 10-15 వచ్చాయి. బేసిక్గా ఇట్లాంటివి మనకు ఇవి చరిత్రలో అంటే మన సంస్కృతికి చిహ్నాలు ఇవి. ఇవి మనము ఆ భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా చూపించాలి. చూడు ఈ పెయింటింగ్ అప్పట్లో వాళ్ళు వేసిన పెయింటింగ్ ఇప్పుడే కట్టే ఉంది. ఈ పెయింటింగ్ ఒకసారి పోతే మళ్ళా రాదు. ఆ పెయింటింగ్ మొత్తం గీకి పడేస్తారు. బేసిక్గా ఈ పైన ఉందా మొత్తం ఈ గోడల పైన అప్పట్లో రాజు సరదాగా కాఫీ టీ తాగకుండా నడిచేటోడు. బాటిల్లో గిట్లు అట్లా పైన కూర్చొని కూడి చేసుకొని సింపుల్గా గాలి తగులుతా అంటే అట్లా కూర్చొని అట్లా ఎక్కితే డిఫరెంట్గా ఉంటుంది. కానీ
ఇప్పుడు అందరు జనాలు వస్తారని చెప్పి ఆ పైకి ఎక్కడానికి పర్మిషన్ లేదు. ఇదేంటంటే పురావస్తు శాఖ మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. సో ఆ పైకి ఎక్కడానికి పర్మిషన్లు ఇవ్వరు అనమాట. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్న రివర్ పేరు పెన్నా రివర్ అంటారు. ఇది డైరెక్ట్గా వెళ్ళి మన మైలవరం డ్యాంలో వాటర్ వెళ్తూ ఉంటాయి. అప్పట్లో ఈ వాటర్లో రాజులు శత్రువులు రాకుండా ముసళ్ళని పెంచేవాళ్ళు. ఎందుకంటే అలా నీటిలో ఎవరైనా దిగితే ముసళ్ళు అక్కడ సైనికుల్ని అక్కడే వేరే రాజ్యానికి సంబంధించిన సైనికుల్ని అక్కడే చంపేసేవి. సో గండికోట ఫుల్ ఆఫ్ ప్రొటెక్షన్తో ఉండేది. ఎవరు రావాలన్నా కూడా గజగజ వణికిపోయారు. కానీ ఈ కోటను స్వాధీనం చేసుకోవాలని చెప్పి చాలామంది రాజులు ట్రై చేసినారు, చాలామంది ఫెయిల్ అయినారు, కొంతమంది దాన్ని జయించి ఈ కోటను పాలించడం జరిగింది.